తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పురోహితులు, జ్యోతిష్య వాస్తు పండితులు గుండెపూడి ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు. మనకున్నటువంటి ధర్మ సందేహాలను గురువు గారిని అడిగి నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. గురుగారు, మరొక ధర్మ సందేహం అండి. వాస్తుకి సంబంధించి ఎన్నో అనుమానాలు, సందేహాలే ఉంటాయి. దాదాపుగా వాస్తు అనగానే కరెక్టేనా, లేకపోతే తప్పు పొజిషన్లో ఏమైనా ఉందా, మళ్ళీ మార్చాలా ఇలా అని. కానీ వాస్తు గురించి విన్నప్పుడు కానీ ఎవరైనా చెప్పినప్పుడు నిజంగా వాస్తు మన జీవితాన్ని అంత ప్రభావితం చేస్తుందా? వాస్తు బట్టే మనకి ఏవైనా పనులు జరగడం కానీ జరగకపోవడం కానీ, ఆర్థికంగా స్థిరత్వం కానీ, దాంపత్యం కానీ, పిల్లల ఎదుగుదల కానీ, ఇవన్నీ వాటికి ముడిపడి ఉంటాయా? అంటే ఇది నిజంగా నమ్మాలా వద్దా అన్నట్టు. ఖచ్చితంగా వాస్తు ప్రభావం ఉంటుందండి. శాస్త్రం చెప్పింది అంటే దాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి, అలాగనే దాని ప్రభావం ఉంటుంది అని అర్థం. ఎంతోమంది ఋషులు మునులు సాధన చేసి ఈ విషయాలు గ్రహాల గురించి కానీ మనకి వాస్తు గురించి కానీ చెప్పడం జరిగింది. మనకి మా విశ్వంలో అనేక పాలపుంతలు ఉంటాయి, కొన్ని వేల పాలపుంతలు ఉంటాయి కదా. ఉన్నప్పుడు మనకి మన దేశానికి సంబంధించి ఆ పైన ఒక గొడుగు పట్టుకుంటే మనం చుట్టూ తడవకుండా ఎలా ఉంటాం? వర్షం పడుతూ ఉంది, ఆ గొడుగు ఎంతవరకు మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది? అలాగనే పైన గ్రహాలు కూడా మనకి అలానే ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. నక్షత్రాలు, ఆ నక్షత్రాలే ఒక రాశిగా, ఒక కుప్పగా కలిసిన దాన్ని రాశి అంటారు. ఆ రాశులు, అలాగనే సూర్యచంద్రులు, నవగ్రహాలు, వీళ్ళ ద్వారానే మన జీవితం మనుగడ అంతా ఉంటుందన్నమాట. అయితే ఈ వాస్తు గాని అలాగనే జ్యోతిషం గాని, వాస్తు దశ దిశ. దశ అంటే మనకి జరిగే జ్యోతిష ప్రకారం జరిగే దశ అన్నమాట. దిశ అంటే మనం కట్టుకున్న ఇల్లు, పరిసర ప్రాంతాలు, వాటిని బట్టే మన జీవితం అని కూడా ఉంటుంది. మనం ఉండే ప్రదేశాలని, ప్రాంతాలను బట్టి కూడా కొంత మైండ్ సెట్ మారుతూ ఉంటుంది అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం, మన ఈ గ్రహాలు అలాగనే ఈ రాశులు, నక్షత్రాలు మన మీద ప్రభావం చూపిస్తాయి అని చెప్పేసి. అయితే మన దేశానికి సంబంధించి మన ఋషులు మునులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు అవి ఉన్నాయని చెప్పి వాళ్ళ తపశ్శక్తితోటి గ్రహించారనమాట. ఇప్పుడైతే టెలిస్కోప్ పెట్టుకోనో లేకపోతే వీడియోస్ ద్వారానో చూసి, లేదా రాకెట్లు పంపించి అలా చూస్తూ ఉన్నారు. కానీ అంతకు ముందే భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు మనకి ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, చంద్రుడు మనకి ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఈ నక్షత్రం ఈ రోజుకు, ఈ సమయానికి, సూర్యోదయానికి ఇక్కడ ఉంటుంది, ఈ ప్రదేశంలో ఉంటుంది. అలాగనే ఈ నక్షత్రాలు కలిస్తే కొన్ని ఒక గుంపుగా ఉంటే దాన్ని రాశి అంటారు. రాశి అంటే ఒక కుప్ప. ఈ రాశి ఈ నక్షత్రాలకు సంబంధించింది అని చెప్పేసి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు మునులు చెప్పున్నారు. అయితే వీటిని ఎలా నమ్మాలి? మనం ఏదో చెబుతున్నాం అనుకోవడానికి లేదు. ఇప్పుడు పౌర్ణమి ఈ రోజు ఈ టైంకి ఉంది అంటే ఆ టైం ఖచ్చితంగా చంద్రుడు పూర్ణచంద్రుడై వస్తాడు. అమావాస్య అంటే ఆ రోజు ఏది ఉండదు. ఇది ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల తర్వాత కూడా మన వాళ్ళు చెప్పి ఉన్నారు. సరే, గ్రహణం సమయం తీసుకుందాం. గ్రహణం సమయం తీసుకున్నప్పుడు ఈ పంచాంగంలో నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఈ గ్రహణం ఉంది, ఇది పట్టు సమయం, ఇది మధ్య సమయం, ఇది విడుపు సమయం అన్నప్పుడు అదే విధంగా జరుగుతుందా లేదా? సంవత్సరం ముందుదే చెబుతున్నాం కదా మనం. అది రేపు ఏ వారం వస్తుందో అని చెప్పలేరని చెప్పి ఒక పాస్టర్ ఎవరో అంటే విన్నాను. రేపు ఏ వారం, ఇప్పుడు ఈరోజు సోమవారం, రేపు మంగళవారం వస్తుందో నువ్వు చెప్పగలవా అని అడిగాడు. అతని పేరు వీడియో గుర్తులేదు, లేకపోతే నేనే వీడియో చేసేవాడిని. అయితే అది అన్న అతను మనకి వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం పంచాంగంలో ఈ సంవత్సరం ఎన్ని గ్రహణాలు ఉన్నాయని చెప్పగలుగుతారు, రాసి ఉంటుంది. అలాగనే అదే సమయానికి ఆ గ్రహణం పడుతుంది. అంటే మన ఋషులు గాని మన మునులు గాని మనకు అందించిన జ్ఞానం ఎంతటో చెప్పండి. అటువంటి జ్ఞానంతో ఈ వాస్తు శాస్త్రం గాని జ్యోతిష శాస్త్రం గాని. అయితే ఆ వాస్తు జ్యోతిష్యం చెప్పే వాళ్ళని, మంచి వాళ్ళని చూసుకోవాలి. వాస్తు శాస్త్రం తప్పు కాదు, జ్యోతిష శాస్త్రం తప్పు కాదు, చెప్పే వాళ్ళకి తప్పు అనమాట. అది ఆ విధానాన్ని బట్టి కొన్ని అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అలా అని చెప్పి అసలు మొత్తం వాస్తు శాస్త్రమే లేదు, అలాగనే జ్యోతిష శాస్త్రమే లేదు అంటానికి అది కరెక్ట్ అయిన మాట కాదు. కానీ ఒక ఇంట్లో వాస్తు పురుషుడు ఏ విధంగా ఉంటారు అసలు? అయితే మనం ఇంటికి గృహప్రవేశం చేసుకున్నప్పుడు ఇంట్లో వాస్తు పురుషుడు ఆవాహనం అయిపోతారు. అలాగనే మనకు అష్టదిక్పాలకులు అని చెప్పి 8 దిక్కులకి 8 మంది దేవతలు ఉంటారు. ఆ అష్టదిక్పాలకులు మన ప్రపంచానికైతే ప్రపంచాన్ని 8 దిక్కులు ఉంటారు, మన ఇంటికి అయితే ఇంటికి 8 దిక్కులా ఉంటారు. ఒక దేవాలయానికి అయితే దేవాలయానికి 8 దిక్కుల అష్టదిక్పాలకులు వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ పనే అది. అలాగనే నవగ్రహాలు, మనకి ఈ ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు అష్టదిక్పాలకులు కానీ, నవగ్రహాలు కానీ, వాస్తు పురుషుడు కానీ, ఈ దేవతలందరినీ ఆవాహనం చేసుకుని పూజ చేసుకుంటాం. అప్పుడు వాళ్ళు ఆవాహనం అయ్యి మన ఇంటిని రక్షిస్తూ ఉంటారనమాట.
ముందుగా తూర్పు దిక్కు తీసుకుందాం. తూర్పు దిక్కు తీసుకుంటే ఇంద్రుడు అధిపతి అనమాట. ఈ ఇంద్రుడు తూర్పు దిక్కుకే కాకుండా దేవతలందరికీ కూడా అధిపతి అనమాట. భోగభాగ్యాలన్నీ కూడా ఇంద్రుడి దగ్గరే ఉంటాయి. ఏదైనా రాక్షసులు కానీ మునులు కానీ తపస్సు చేస్తున్నారు అనుకోండి, దేవతలు కానీ తపస్సు చేస్తుంటే ముందు చెడగొట్టేది ఇంద్రుడే అనమాట. ఎందుకంటే ఈయన స్థానానికి ఎసరు వస్తుందని చెప్పేసి అటువంటి భోగభాగ్యాలన్నీ ఇవ్వాలి అని చెప్పి ఇంద్రుడిని ఆవాహనం చేసి గృహప్రవేశంలో ఇంద్రుడిని ఆవాహనం చేసి పూజ చేసుకుంటాం. అలాగే ఆగ్నేయ దిక్కు అధిపతి అగ్నిదేవుడు అనమాట. మనకు ఇల్లు కట్టుకుంటే ఇంటికి ఆగ్నేయ దిక్కులో వంటగది ఉంటుంది. అంటే మంటకు సంబంధించిన ఏదైనా కానీ ఆగ్నేయ దిక్కులో ఉంటాయి. ఇప్పుడు సూర్యుడు వేడి, ఆ వేడి ద్వారా సూర్యరశ్మి ద్వారానే మనకి పాడి పంటలన్నీ పంటలు పండుతాయి. ఆ పండిన పంటని ఇంటికి తీసుకొచ్చుకుంటాం. తెచ్చుకొని ఆ ఆగ్నేయంలో ఉన్న అగ్నిదేవుడి ద్వారా ఆ అన్నాన్ని ఉడికించుకోగలుగుతాం, పదార్థాలను ఉడికించుకుంటాం. అది మనం స్వీకరిస్తాం. మనలో కూడా జఠరాగ్ని ఉంటుంది, అగ్నిదేవుడు ఉంటాడు మనలో కూడా, జఠరాగ్ని అనేది. ఆ వేడి ఉండటం వల్లే మనం తిన్న పదార్థాలన్నీ అరించుకోగలుగుతున్నాం అనమాట. అలాగా ఆ అగ్నిదేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడనమాట. అదే వాస్తు ప్రకారం కనుక ఆగ్నేయంలో కనుక ఏదైనా లోపం ఉంటే ఇంట్లో ఆడవాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి, పొట్టకు సంబంధించినవి, అలాగనే గ్యాస్, ఎసిడిటీ ఇట్లాంటి రోగాలు వస్తాయన్నమాట. ఏది ఆగ్నేయం కనుక తప్పుగా ఉంటే వాస్తు ప్రకారం. తర్వాత దక్షిణ దిక్కుకి యమభగవానుడు, యముడు పరిపాలిస్తూ ఉంటాడు. అందుకే దక్షిణ దిక్కుకి తిరిగి ఆచమనం చేయడం కానీ పూజ చేసుకోవడం కానీ ఈ పూజా కార్యక్రమాలు ఏవి చేయకూడదు. పితృకార్యాలు చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ దిక్కు అధిపతి యముడు కాబట్టి. అలాగనే ఉత్తరం తలబెట్టి దక్షిణం చూస్తూ పడుకోకూడదు అంటారు, ఎందుకంటే యమస్థానాన్ని చూడాల్సి వస్తుంది. అలాగనే సైంటిఫిక్ గా మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది నార్త్కి, కాబట్టి పీడకలలు రావటం ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే తర్వాత నైరుతి దిక్కు, ఈ నైరుతి దిక్కు అధిపతి వచ్చేసి నిరుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆయన రాక్షసుడు అయినప్పటికీ కూడా అతని కర్తవ్యం ఏంటి, ప్రజలను పాలించడం. కానీ స్వతహాగా కొన్ని బుద్ధులు ఉంటాయి, రాక్షస బుద్ధులు. మనుషుల్లో కూడా ఏ ప్రదేశంలో ఉన్నా ఏ పని చేస్తున్నా కానీ వాడికి సొంత బుద్ధి అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ బుద్ధులు కొన్ని పోగొట్టుకోకుండా ఉంటారు. అవి పుట్టినప్పటి నుంచి సామెత కూడా ఉంది, ఏది పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకల దాకా పోవని చెప్పేసి. అలాగా ఆ వాస్తు ప్రకారం నైరుతిలో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఆ మాస్టర్ బెడ్రూమ్ లో బీరువా ఉంటుంది. అంటే బరువు ఎంతైతే ఉంటుందో ఆ నైరుతి మూలలో పెట్టడం ద్వారా రాక్షసత్వాన్ని అణచివేసి మనకు శుభాలు చేకూరుస్తాడు అని చెప్పి. అలాగే ఒక ఇంటికి కానీ అలాగనే ఒక అపార్ట్మెంట్కి కానీ చూస్తే నైరుతి మూలలో వాటర్ ట్యాంక్ ఉంటుంది. అంటే బరువు ఎంతైతే ఉంటుందో ఆ బరువు నైరుతిలో పెట్టడం. తర్వాత పడమర దిక్కు అధిపతి వరుణదేవుడు మనకి సకాలంలో వర్షాలు కురిపిస్తూ మనకి నీటిని అందిస్తూ ఉంటాడు. అది బావి కావచ్చు, బోరు కావచ్చు, లేదా ఏదో రకంగా మనకి నీటిని అందిస్తూ ఉంటాడు అనమాట. దాని తర్వాత వాయువ్య దిక్కు మనకి ఆక్సిజన్ గాలిని అందిస్తూ ఉంటాడు వాయుదేవుడు. దాని తర్వాత ఉత్తర దిక్కు కుబేరుడు అధిపతి అనమాట. ఈ ఉత్తర దిక్కుకి కుబేరుడే కాకుండా లక్ష్మీదేవి కూడా అధిపతి అనమాట. కుబేరుడు మనకి ఎంతో కష్టపడితే డబ్బు సంపాదించుకోగలుగుతాం. ఆ వచ్చిన లక్ష్మీదేవి మనకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట, వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే కుబేరుడు అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి కుబేరుని ఆవాహనం చేసుకొని కుబేరుడు పూజ చేసుకుంటాం. తర్వాత ఈశాన్య దిక్కులన్నింటిలో కల్లా ఉత్తమమైన దిక్కు ఈశాన్య దిక్కు, ఎందుకంటే ఆ దిక్కును పరమేశ్వరుడు పరిపాలిస్తూ ఉంటాడు. మనకు ఇల్లు కట్టుకుంటే ఇంటికి వీలైనంత వరకు ఈశాన్యంలో పూజా గది పెట్టుకోవడం, అలాగనే వ్రతాలు, నోములు, పూజలు పెట్టుకున్నప్పుడు ఈశాన్యంలో చేసుకోవడం అన్ని చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి వీళ్ళందరి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఏది ఒక ఇంట్లో వాస్తు ప్రకారం ఇల్లు ఉన్నట్లయితే వీళ్ళందరూ అనుగ్రహం కలుగుతుంది. తర్వాత నవగ్రహాలు, ఈ నవగ్రహాలు ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి సూర్యుడు అధికారాన్ని, అలాగనే ప్రభుత్వ ఉద్యోగాలని, వీటన్నింటినీ ఇస్తూ ఉంటాడు అనమాట, ఆరోగ్యాన్ని. ఈ సూర్యుడికి సంబంధించి ఇప్పుడు తూర్పు అనుకుందాం, ఈ తూర్పు సరిగా లేదనుకోండి, అప్పుడు దానికి సంబంధించినవన్నీ వెనక్కి వెళ్తూ ఉంటాయి. అలాగనే ఇప్పుడు ఆగ్నేయ దిక్కులో ఆగ్నేయం పెరిగింది అనుకోండి, లేదా తగ్గింది అనుకోండి, ఆగ్నేయానికి సంబంధించిన గ్రహం ఇవ్వాల్సిన ఫలితాన్ని మనకి ఇవ్వదు. అలానే ఈ వాస్తు పురుషుడికి, అలాగనే వాస్తుకి, గ్రహాలకు కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి మన జాతకం సక్రమంగా ఉండాలి, అలాగనే వాస్తు సక్రమంగా ఉండాలి. లేదు అన్నప్పుడు పరిహారాలు చేసుకోవాలి. ఒకవేళ మన జాతకం సరిగా లేకపోయినా వాస్తు కనుక పర్ఫెక్ట్గా ఉంది అనుకోండి, ఈ జాతక దోషాలన్నీ కూడా పోయి ఇంట్లో పిల్లా పాపలతో ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటాం అనమాట. కాబట్టి ఖచ్చితంగా వాస్తుని నమ్మాల్సిందే, వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాల్సిందే. వాస్తు నమ్మను, అసలు వాస్తు తిరిగే భూమికి వాస్తే ఉంటుంది అని కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళ ఇల్లు కూడా వాస్తు ప్రకారం ఉంటుంది. ఈశాన్యంలో వాటర్ ఉంటాయి, డౌన్ ఉంటుంది. ఆగ్నేయంలో వంటగది ఉంటుంది, నైరుతిలో బరువు ఉంటుంది, వాయువ్యంలో ఖాళీగా ఉంటుంది. అంతే కదా, ఎవరిలైనా అంతే ఉంటుంది. నమ్మను అనేవాడని చెప్పేవాడు కూడా అలాగే ఉంటుంది, వాళ్ళ ఇల్లు కూడా. అది కాబట్టి వాస్తుని ఖచ్చితంగా నమ్మాల్సిందే. మనకి ఋషులు, వేదాలు, స్మృతులు, శృతి, స్మృతి, పురాణాలు, ఈ మూడు చెప్పినవి మనం వింటూ ఉండాలి, అలాగనే వాటిని ఆచరిస్తూ ఉండాలి. పురాణాలు, వేదాలు, శాస్త్రాలు చెప్పినవి వారు ఎన్నో అనుభవాలతో చూసి మనకు చెప్పారనమాట. ఏదో ఈ పని చేసుకో వెళ్ళిపోతుంది అయిపోతుందని కాదు. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు, ఇవన్నీ చేసుకోవాలి, చేసుకుంటే ఇలా ఉంటుంది అని చెప్పి. చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.